అప్పులప్పారావు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేచి అప్పులోళ్ళందరూ బయట ఉన్నారంటే అప్పుడే తెల్లారిందా అని. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అప్పు తీసుకుంటే అదే హెడ్డింగ్ పెట్టారు, అప్పుడే తెల్లారిందా అని. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది నిధుల సమీకరణ, రుణ సమీకరణ. అంటే మన వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురుళ్ళు చేస్తే విచారం అనే పదానికి అద్భుతమైనటువంటి అర్థం. తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటిది. ఈ నెల 30న 4,000 కోట్ల రుణ సమీకరణ. అంటే అప్పు తీసుకోవడం, రుణ సమీకరణ. రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రుణం సమీకరించనుంది. ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తంలో రుణంగా స్వీకరించనుంది. వేరువేరుగా 1,000 కోట్ల చొప్పున 9, 10, 12, 17 ఏళ్ల కాల పరిమితి తిరిగి తీర్చేలా అప్పు తీసుకుంటున్నారు. ఎంత వడ్డీకి రుణం లభిస్తుందని డిసెంబర్ 30న ఖరారు అవుతుంది. అది పర్సంటేజీలు అవన్నీ తర్వాత ఖరారు అవుతాయి. దాన్ని బట్టి అన్నేళ్ల పాటు మనం కడతానే ఉండాలి. ఇదివరకు జగన్ అయినా అంతే, ఇప్పుడు అంతే. జగన్ చేస్తే అది బూత్ అయింది, ఇప్పుడు చేస్తే నీతి అయింది. అప్పుడు చేస్తే అప్పుడే తెల్లారిందా, ఇప్పుడు చేస్తే రుణ సమీకరణ. రాష్ట్రంలో జర్నలిజం పరిస్థితి అట్లా ఉంది.